ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఏదో డేటా వార్ జరుగుతున్నట్టుగా అటు టీడీపీ వైసీపీ ఇక్కడ టీఆర్ఎస్ ఇవన్నీ సాగిస్తున్నటువంటి రాజకీయ రచ్చ చాలా దురదృష్టకరమైంది. చాలా కీలకమైనది. స్వేచ్ఛాయుతంగా న్యాయంగా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60 లక్షలు దాదాపు 59 లక్షల పైగా ఓట్లు తొలగించారని వైసీపీ ఆరోపిస్తుంది. మరి ఇన్ని తొలగిస్తుంటే వాళ్ళందరూ ఏం చేశారు? అన్ని లక్షల మంది ప్రజలు ఊరుకున్నారా? వాళ్ళకి తెలియలేదా? ఇది ఒక ప్రశ్న. రెండోది, ఈ ఫిర్యాదు వచ్చిన ఎన్నికల సంఘం దాని మీద ఒక స్పష్టత ఇవ్వకుండా వాళ్ళెందుకు కాలయాపన చేశారు? మూడోది, ఈ సమస్య మొదలైన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘం చెప్తుంది కదా, మాకు కొన్ని లక్షల ఫిర్యాదులు అందాయి దరఖాస్తు తొలగింపు కోసం అని చెప్పి. మీరు ఇన్ని లక్షలు అందుతుంటే మీరెందుకు ఊరుకున్నారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కోణం చూస్తేనేమో ఇప్పటికే ఇన్ని లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అంటున్నారు. మీరు కూడా ఓటర్ల తొలగింపు కోసమే ఎందుకు దరఖాస్తులు చేస్తున్నారు? అధికార తెలుగుదేశం పార్టీ ఏమో మా ఓట్లు వైసీపీ వాళ్ళు తొలగించారు, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది అంటారు. ఇది చాలా విడ్డూరమైన ఆరోపణ. ఎన్నికల సంఘం మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి, కానీ నిజంగా అన్ని లక్షల ఓట్లు అంటే 60 లక్షలు తొలగించాయి. ఉన్న ఓట్లే 3.5 కోట్లు అయితే అందులో 60 లక్షలతో తొలగిస్తే అది పెద్ద సంచలనాత్మకమైన విషయం. దీని మీద ఎన్నికల సంఘం ఉపేక్ష కానీ మౌనం కానీ చాలా ఆశ్చర్యకరమైనవి. ఇంత లోపల సైబరాబాద్ పోలీసులు వెళ్ళి అక్కడ అయ్యప్ప సొసైటీలో ఉన్న బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకోవటం, హైకోర్టు ఏమో వాళ్ళను హాజరుపరచమని చెప్పడం, ఈరోజు హాజరుపరిచాడు. తర్వాత కోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు. కానీ ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ మటుకు మా సేవామిత్ర యాప్లో ఉన్న విషయాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగిలించి వైసీపీకి అందిస్తుందని చెప్తున్నారు. మరి మీరెందుకు ముందు ఫిర్యాదు చేయలేదు? ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి ఆయన ఫిర్యాదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నాకే టీడీపీ రంగంలోకి వచ్చిందంటే ఇంతకాలం మీరు ఈ విషయం పసిగట్టలేకపోయారా? మీది వాళ్ళు ఎలా దొంగిలించగలరు? ఈ ప్రశ్నలకు ఏమీ జవాబు లేదు. ఇంకోటి, ఆ నలుగురిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నందుకు హైకోర్టుకు వెళ్ళారు, అది బాగానే ఉంది. కానీ మరోవైపు నుంచి చూస్తే ఏపీ పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఇదంతా చాలా నాటకీయంగా, నమ్మశక్యంగానే రాజకీయ వైరంలాగా కనిపిస్తుంది తప్ప వాస్తవికత లేదు. ఈ క్రమంలో ఇది ఆంధ్ర తెలంగాణ సమస్యలాగా మార్చేసి తెలుగు వాళ్ళను, ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర వ్యాపారులను ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. మీకు ఎన్నికలప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయి. రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, లోకేష్ ఆరోపిస్తున్నారంటే వీళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే కదా. ఏపీ ప్రజలు అని అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఒక రాజ్యాంగ సమస్యది. ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి. ఎన్నికల సంఘం తప్పు చేస్తే దాని మీద తప్పకుండా కోర్టుకు వెళ్ళొచ్చు. తెలంగాణలో ఓటర్ల తొలగింపు మీద కాంగ్రెస్ కోర్టుకు వెళ్ళి కొన్ని ఫలితాలు కూడా సాధించింది. దానికి బదులు వైసీపీ, టీడీపీ బహుశా ఒక విధమైన అభద్రత వాటిలో వచ్చినట్టుగా ఉంది. రెండూ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువగా జరుగుతుంది తప్ప కోర్టులకు మటుకు వీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అరెస్టులు అయిన తర్వాత కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టు చెప్పిన దానికి వాళ్ళు కట్టుబడి ఉంటే చాలా మంచిది. మూడవ, తెలుగుదేశము ఊరికినే ఖండించినందువల్ల ఉపయోగం లేదు, అది న్యాయస్థానంలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. డేటా బదలాయింపు జరిగి ఉంటే మటుకు అది చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి నేరం అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ చేసే ఆరోపణలు కూడా కొంచెం అతిశయోక్తులుగా ఉన్నాయని ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. అతిగా ఆరోపణలు చేయడం వల్ల అవతలి వాళ్ళకి అస్త్రాలు ఇచ్చిన వాళ్ళు గారు. టీఆర్ఎస్ ఈ వైసీపీ, టీడీపీ మధ్య సాగే ఈ వివాదంలో తలదూర్చడం వల్ల అది తెలంగాణ ప్రభుత్వానికి మీద ఆ మచ్చ పడుతుందనే ఒక వాస్తవాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నప్పుడు సమయం అనంతా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సి ఉంటుంది. చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకున్నారో ఈ కేసులో కూడా అలాగే ఆంధ్ర తెలంగాణ పోలీసులు పరస్పర సహకారంతో రాజ్యాంగబద్ధంగా కోర్టులు చెప్పిన ప్రకారం వ్యవహరిస్తే అప్పుడు ఏ పేచీ ఉండదు. వైసీపీ, టీడీపీ ఎన్నికల యుద్ధం చేయొచ్చు, కానీ ఎన్నికల సంఘం చేయాల్సిన పని అవి చేయలేవు. కాబట్టి ఎన్నికల సంఘం తన కుంభకర్ణ నిద్ర మాని వెంటనే ఈ వ్యవహారం సెట్ చేయాలని చెప్పి మనం కోరుకోవాలి. ప్రజల మధ్య, పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య ప్రశాంతతను మనం కాపాడుకోవాలి.